హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? మేమైతే నిన్న ఈవినింగ్ టెంపుల్‌కి అనేసి వెళ్ళినామన్నమాట. వెళ్ళినప్పుడు మామూలుగానే వెళ్ళినాం. కొబ్బరికాయ, పాలు అవి తీసుకొని పుట్టలో పాలు పోద్దాం అనేసి. రెగ్యులర్‌గా నేను పోస్తుంటానన్నమాట. అదే విధంగా వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దీపారాధన కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నారనమాట పంతులు వాళ్ళు. ఇక్కడ నేను వెళ్ళిన తర్వాత ఇక నాకు ఎలాగో దీపాలు పెట్టాలనేసి ఉందన్నమాట. ఇవన్నీ నేనే డెకరేట్ చేశాను. ఒక్కసారి చూడండి ఎలా ఉన్నాయి, మీకు అందరికీ నచ్చుతాయి అనేసి అనుకుంటున్నాను. నేను ఓన్గా చేసిన డిజైన్ లాగా చేశానండి దీపాలు. ఎలా ఉన్నాయో చూడండి. దేనికైనా అదృష్టం ఉంటుంది అనేసి అంటున్నారు పంతులు వాళ్ళు. అంతవరకు దీపాలన్నీ పెట్టేసిన, ఒత్తులన్నీ వేసేసిన, ఆయిల్ వేసేసిర్రా అంతా కలిసి అందరం కలిసి. అక్కడికి వచ్చిన లేడీస్ ఆల్మోస్ట్ అందరం కలిసి చేసాము. ఈ స్టార్ వచ్చేసి నేను ఓన్గా పెట్టాను అనమాట. అప్పటికప్పుడు వచ్చిన ఐడియా. ఎలా ఉంది చూడండి. అయితే దేనికైనా రాసి పెట్టుంటుంది అనేసి ఎందుకన్నారంటే అక్కడ పంతులు వాళ్ళు, మా వారేమో హడావిడి చేస్తున్నాడు అనమాట. తొందరగా బయటికి వెళ్ళేది ఉంది, నేను అర్జెంట్ ఉంది అనేసి. నాకు వచ్చేసి దీపాలు వెలిగించే వెళ్ళాలి అనేసి నేను అక్కడి నుంచి పట్టుబట్టి మరి దీపాలు వెలిగిందాక వెయిట్ చేస్తూ అక్కడే ఒక 1 అవర్ దాకా స్పెండ్ చేసామన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి గాసిమియ్యగూడ అమ్మవారి టెంపుల్ అనమాట. ఎల్లమ్మ తల్లిది. చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట. ఇక్కడ చాలామంది చాలా లాంగ్ నుండి కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. మేము కూడా యథావిధిగా దర్శనం చేసుకుందాం అనేసి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత దీపారాధన కార్యక్రమం స్టార్ట్ అవ్వడానికి దగ్గరగా ఉందన్నమాట. అన్నీ వాళ్ళు దీపాలన్నీ తెచ్చి నానబెట్టి వాటర్లో, కొత్త దీపాలన్నమాట, అవన్నీ పెట్టే ప్రాసెస్లో ఉన్నప్పుడే నేను వెళ్ళాను. మేము అప్పటికి పూజ చేసుకున్న రిటర్న్ అవుదాం అనేసరికి అమ్మ దీపారాధన ఉంది, దాంట్లో మీరు కూడా పాల్గొనొచ్చు కదా అనేసి అంటేను సరే అని మేము పాల్గొన్నాము. ఎలా ఉంది చూడండి. నేను నా ఓన్గా నేను సెట్ చేసింది. మీ అందరికీ నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా. మీ దేనికైనా ఉండాలి అనేసి అన్నారు కదా, అది దేనికో అనుకున్నా నేను. ఇంతవరకు కష్టపడి లాస్ట్కి వస్తే దీపాలు వెలిగించకుండా వెళ్తారా మీరు అనేసి అక్కడ ఉన్న సిస్టర్స్ కూడా అంటున్నారనమాట. ఏదైతేనేంటి, నేనైతే వెయిట్ చేసి దీపాలు ముట్టించి వచ్చాను. మీ అందరికి